హలో అందరికీ. చూసారు కదండి థంబ్‌నెయిల్ నా బ్లాక్ బీడ్ కలెక్షన్. చూడండి అన్నీ ఎంత బాగున్నాయో. ఆఫీస్ వేర్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటిది కలెక్షన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్లో తెలియజేయండి. జస్ట్ ఎవరికైనా కావాలి అనుకున్నా నేను వాటికి సంబంధించిన ఎక్కడ కొన్నాను అనేది మీకు షేర్ చేస్తాను. అదేదన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ మీకు ఇండివిజువల్గా కూడా చూపిస్తాను. ఇది చూడండి పెండెంట్. అసలు కొనేటప్పుడు ఏదో తీసుకుందాము ఇదొక మోడల్ ఉంటుంది అని కొన్నాను. కానీ వేసుకుంటే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు చోకర్ లాగా వేసుకున్నాను. చూస్తున్నారు కదా అక్కడ పక్కన ఇమేజ్ అటాచ్ చేశాను. అసలు ఆ కలర్ కాంబినేషన్ ఏ దాని మీదకైనా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇది పెద్ద పెండెంట్. ఇది చీరల పైకి మళ్ళీ సపరేట్గా బ్లాక్ బీడ్స్ ఇంకో నెక్లెస్ ఎందుకు వేయడము అని చెప్పేసి ఇది ఒక్కటే పెద్ద పెండెంట్ ఉండేలాగా తీసుకున్నాను. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి పక్కన నేను ఒక బ్లూ శారీ మీద వేసుకున్నాను. అసలు చాలా మంచి లుక్ వస్తుంది. దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాంటిదే ఇది కూడా అలాంటిదే ఒక పెద్ద లాకెట్ ఉన్న బ్లాక్ బీడ్స్ అండి. ఇవన్నీ మెయిన్ ఏంటంటే డ్రెస్ మీదకి కాకుండా శారీ కట్టుకున్నప్పుడు సింపుల్గా అనిపించాలి, బట్ కొంచెం ఎలిగెంట్గా కూడా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉండాలి. శారీ ఎప్పుడు కూడా చిన్నవి సన్నవి ఎందుకు బాగుండవు అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఆ గ్రీన్ స్టోన్ అయితే దేనితో అయినా మ్యాచ్ అయిపోతుంది. అసలు మ్యాచింగ్కే సంబంధం లేదు. ఇది చూడండి ఇది బోత్ టైప్ వేసుకోవచ్చు. అది నార్మల్గా బ్లాక్ బీడ్స్ అండి. నేను దానికి లాకెట్ యాడ్ చేశాను. చూడండి లాకెట్ లేకుండా కూడా మనం చూడొచ్చు. లాకెట్ లేకుండా అయితే ఇలా ఉంటుంది, లాకెట్ పెడితే ఇలా ఉంటుంది. రెండు నాకు ఇష్టమే. ఏమంటే ఒక్కొక్కసారి లాకెట్ ఉండి వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. అందుకని నేను ఒకసారి లాకెట్ లేకుండా లాకెట్ ఉండి వాడతాను. మెయిన్గా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి దీనికి. ఇయర్ రింగ్స్ ఉండడం వల్ల నేను విత్ లాకెట్ ఇయర్ రింగ్స్ వేసాను అనుకోండి అసలు ఆ లుక్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుందండి. మనం ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఉన్నాయా అనిపిస్తుంది, ఎక్కడ తీసుకున్నారు అన్నట్టు అడుగుతారు. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇవి ఎంత బాగున్నాయి. రెండు విధాలుగా కూడా వాడచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి. ఇది కూడా ఒక చిన్న పెండెంట్. డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటుంది, శారీస్ పైకి కూడా బాగుంటుంది. ఇది చూడండి అసలు ఆ మధ్యలో వీడు ఉంది కదా అలాంటి కలర్ పెండెంట్. ఇది చూడండి రెండు లైన్స్కి మధ్యలో బ్లాక్ బీడ్స్. అసలు చాలా క్లాసీ లుక్ వస్తుంది కదా. అసలు చాలా పేస్టల్ కలర్ ఇప్పుడు రెగ్యులర్గా ఉండేది. ఇది చూడండి నెక్స్ట్ సింపుల్ అనమాట. ఇది ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ పైకి ఇలాంటివి ఉంటాయి. ఇది చూడండి ఎంత క్యూట్ ఉంది కదా. ఆ బీడ్స్ చూడండి ఎంత షైన్ అవుతున్నాయో, చాలా షైన్ అవుతున్నాయి కదా, అందుకని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి ఇంకొకటి సింప్లెస్ట్ అండ్ క్యూటెస్ట్ డిజైన్. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. వేసుకున్నా చూడండి అక్కడ ఎంత క్యూట్ అనిపిస్తుందో. చూడండి పర్ల్స్ వచ్చేసి చాలా బాగుంది కదా. అసలు వేసుకున్నా కూడా చాలా కాంప్లిమెంట్స్, చాలా మంచి లుక్ వస్తుంది. మనకి అద్దంలో చూసుకున్నా ఎవరు చెప్పినా చెప్పకపోయినా చాలా బాగా అనిపిస్తుంది. దీనికి చూడండి ఇయర్ రింగ్స్. ఇది కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. అవి ఇయర్ రింగ్స్లో ఉండే హ్యాంగింగ్స్ మార్చుకోవచ్చు. పింక్ ఉన్నాయి, కింద ఇది ఉంది. మీ దగ్గర వేరేవి ఏమైనా స్టడ్స్ ఉన్న దానికి అటాచ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. కానీ నాకు ఇది బాగా సెట్ అయింది అనిపించింది, ఇంక దీంతోనే వాడుతున్నాను. వేరే వాటి మీద కూడా ఇయర్ రింగ్స్ వేసుకోవచ్చు, లేదు సింపుల్గా ఇయర్ రింగ్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి రెండింటికి పేరప్ చేస్తే చాలా క్లియర్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చూడండి ఇంకొకటి సేమ్ పర్ల్ కైండ్ సెట్టే. ఇప్పుడు వస్తున్నాయి కదండి, బ్యాక్ అంతా చైన్ వచ్చేస్తుంది, ఫ్రంట్ మాత్రమే ఇట్లా బ్లాక్ బీడ్స్ వస్తాయి. బ్యాక్ అంతా చైన్ సింపుల్ చైన్ గోల్డ్ చైన్ లాగానే వస్తుంది. ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్ కూడా దీంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇది చూసి అసలు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కొంచెం కలర్ చేంజ్గా ఉంది, బట్ వేసుకుంటే మాత్రం సిమిలర్గా ఉన్నాయి. ఇది ఇంకో కలెక్షన్. ఇది చూడండి హ్యాంగింగ్స్. అసలు ఇలాంటివి ఎంత బాగున్నాయంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇలాంటిది మా అత్తకు కూడా ఉంది. ఆవిడ వేసుకున్న ప్రతిసారి అనిపిస్తుంది నాకు ఇలాంటిది కావాలి అని. లాస్ట్కి నేనైతే తీసేసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగా హ్యాంగింగ్స్ అన్నీ చాలా బాగా అనిపిస్తాయి. ఇది నా నెక్కి లేదు కాబట్టి అలా ఉంది, నెక్ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది చూడండి ఫ్లవర్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత డిస్టెన్స్, మధ్యలో మాత్రం 4, 5, 6 వచ్చాయి, తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరంగా యాపించి మళ్ళీ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్. ఇంకొక కలెక్షన్ అండి. ఇది చూడండి ఇది జస్ట్ ఒక పెండెంట్. ఈ పెండెంట్ తీసి వేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. దానికి ఇందాక నేను చూపించాను చూడండి, ఆ ఇయర్ రింగ్స్ని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది.
ఇది చూడండి ఇంకొకటి సేమ్ ఇందాక చూపించిన దానికి పింక్ పెండెంట్ తీసేసి ఈ పెండెంట్ పెట్టాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చున్నాయి. చూడండి నేను వేసుకుంటే ఎలా ఉందో. ఇందాక చూపించాను కదా చైన్, దానికి వేసుకున్నాను. ఇది ఇంకొకటి ఈ జాలీ చైన్ వచ్చి ఒకప్పుడు ట్రెండింగ్ ఉండింది ఇది, ఈ మోడల్ అప్పుడు తీసుకున్నాను. చాలా తక్కువ వాడింది కానీ చూడగానే చాలా బాగుంటుంది. నెక్కి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఏమంటే ఎక్కువ నేను ఆఫీస్ వేర్కే వాడతాను కాబట్టి ఇది ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుందా లేదా అనే డౌట్తో వాడలేదు. బయటికి వెళ్ళి మామూలుగా ఇంట్లో అయితే గోల్డ్ వేసుకుంటాను. ఇది చూడండి నెక్స్ట్, ఇది చూడండి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని కూడా 5-6 ఇయర్స్ అయింది. అసలు ఎంత బాగా అనిపిస్తాయంటే కొంచెం వెయిట్ ఉన్నాయి కానీ పాతవని అయితే ఎప్పుడు అనిపించలేదు. ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అసలు నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. ఇంకా వీటిలోనే చాలా తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో. వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి. నా దగ్గర ఉండే ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను మీకు షేర్ చేస్తాను. ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్లో అయితే కంపల్సరీగా తెలియజేయండి.